నమస్తే. ఇప్పుడు నీలం మధు గెలిచాడా అమ్మా ఎంపీగా పోటీ చేస్తుండు? గెలుస్తాడని నమ్మకం ఉన్నది. మరి ఏమో అదృష్టము గెలుస్తాడనే నమ్మకం ఉన్నది మాకైతే. గెలిచే అవకాశం ఉందా? ఉంది సార్, అవకాశము ఉన్నది. మొన్ననే గెలుస్తుండే గాని గెలవలేడుగా పోయింది. ఇప్పుడు గెలుస్తాడేమో, అదృష్టం గెలవాలి. మస్తు అదే పని చేస్తాడా? చేస్తాడు, పని చేస్తాడు. చేసేపటికనే గెలిపించుకుందాం అనుకుంటారు అందరు. మీ సర్పంచ్ మంచి పని చేసిండా? చేసిండు. మంచోడే అంటావు? మంచోడే. అమ్మ నాన్న లేరంట? అమ్మ నాయన లేరు, మంచోడే మనిషి. అన్ని చేస్తున్నాడు, లేని వాళ్ళకు సాయం చేస్తుండు, కావాలని పోయిన వాళ్ళకి అందరికి. గాని మేము పోలేము, మాకేం సాయం చేయలేడు. గాని మంచోడే అంట. మంచోడే. రోడ్డు ఏటేస్తామంటే ఇప్పుడు నాకు చేసినాడు గానీ నాకు పింఛన్ ఇప్పించినాడు. మళ్ళా మా అబ్బాయి క్యాస్ట్ సర్టిఫికెట్ కావాల్సింటే నిలేసిండ్రి ఈలేరు, ఆయన ముందర పడి అని ఇప్పించాడు. గెలిపించుకుంటావు మరి? గెలిస్తే మంచిదే మాకు. గాని నువ్వేటెత్తావు? ఆయనకే ఊరు మనిషి కదా. నీలం మధు ఎవరన్నా చుట్టుకోలే. ఇప్పుడు నీలం మధు మెదక్ ఎంపీగా పోటీ చేస్తుండు కాంగ్రెస్ నుంచి, రఘునందన్ రావు బీజేపీ నుంచి చేస్తుండు, మన వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ నుంచి. ఎవరు గెలుస్తారంటావు మెదక్ నుంచి? నీలం మధు. ఎందుకన్నా? ఇందిరమ్మ ఏలిన పార్లమెంటు ఏరియా కాబట్టి ఖచ్చితంగా మెదక్లో నీలం మధు 100% గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తాడు కూడా. గెలుస్తాడు 100%. వీళ్ళు వెంకటరామరెడ్డి గురించి, వెంకటరామరెడ్డి బిజినెస్ పర్సన్, ఒక కలెక్టర్ గా ఉండి బిజినెస్ అన్న చేసుకోవచ్చు, కలెక్టర్ అన్న చేసుకోవచ్చు. ఇది ఏం లేని పేద కుటుంబంలో వచ్చిన పేదింటి బిడ్డ కదా. ప్రజల గురించి ఒక అవగాహన ఉన్నటువంటి మనిషి. చిన్నప్పటి నుంచి ఎదుక్కుంటూ వచ్చిండు కాబట్టి ఆయనకు చిన్న పేదవారి గురించి తెలుసు కాబట్టి బాధలు బాంధవులు ఏంటి అనేది ఆయన మాత్రం 100% గెలిచే అవకాశం ఉంది. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు నీలం మధు ఎంపీగా పోటీ చేస్తుండు, గెలిచే అవకాశం ఉందా అమ్మా? ఉంది, కంపల్సరీ. తెలుసా నీలం మధు? తెలుసు, పక్కనే ఉంటాం. మంచోడేనా? మంచోడు. ఏమంటాడు? ఏమన్నా ఆపద ఉంది అన్న, నాకు ఈ బాధ ఉందని పోతే ఏమంటాడు? అందరికి సహాయం చేస్తాడు. మొత్తం సాయం చేస్తాడా? లేదనుకుండా సహాయం చేస్తాడు. గెలిపిస్తారా ఈసారి మరి? తప్పకుండా ఆయనకి ఓటేస్తారు. ఆయనకి ఓటేస్తారా? వీళ్ళు కాంగ్రెస్ కారు గుర్తు గురించి, పూ గుర్తు గురించి ఏమంటారు? ఇక అన్నిటి గురించి అవన్నీ కూడా వలవలేదు అనుకోవాలి. ఓన్లీ నీలం మధు అంటారా? మేము అదే అభ్యర్థిని చూస్తాం అంతే. అభ్యర్థి కావాలి. పని చేసి పెడతారా మరి? చేస్తాడు, నమ్మకం ఉంది. పని చేసి పెడతాడు. నీలం మధు తెలుసా అన్న? తెలుసు. ఇప్పుడు నీలం మధు ఎంపీగా పోటీ చేస్తుండు, గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎంపీగా మెదక్ నుంచి? ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున వేసింది కాబట్టి ఖచ్చితంగా గెలిచిన నమ్మకం మాకు ఉంది. వీళ్ళు వెంకటరామరెడ్డి గురించి ఏమంటారు, మన రఘునందన్ రావు గురించి ఏమంటారు? వాళ్ళు కూడా పార్టీ పరంగా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక మనం గెలిచిందాక అంతే, మనకి ఏం చెప్పాల్సి ఉన్నాం. మనం వెయిట్ చేయాలి. ఇక అది మన చేతుల్లో లేదు కదా. టైం వచ్చినప్పుడు అది తెలిసిపోతాం మనకి. అంత మనం ఏం చెప్పలేము. మేము నీలం మధుకి ఇస్తాం. నీలం మధుకి ఇస్తాం. పక్క నీలం మధు గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. మా ఊరు సర్పంచ్ మేము గెలిచిపోతే మేము అయిపోతే ఖచ్చితంగా మేము వేస్తాం. నమస్తేనే. నమస్తే. నీలం మధు తెలుసా? తెలుసు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుండు, గెలుతాడా నీలం మధు? గెలుతుండొచ్చు, గెలుతాడు. గెలుతాడా? నువ్వు ఎటేస్తా ఓటు? అంటే ఎవరు? మదన్న. అవునా నీకు కూడా? వీళ్ళు కారు మరి పూ గురించి ఏమంటావు? తెలియదు కదా. ఇక గెలవరా? మీ నీలం మధు గెలుతాడా? గెలుతాడా మరి నీలం మధు? ఏమైనా నువ్వేటెత్తావు మరి? గెలింది కదా పక్క. ఎలక్షన్లు వస్తున్నాయి, మెదక్ నుంచి ఎంపీ ఎవరు గెలుతారంటావు? నీలం మధు అన్న వస్తాడు. నీలం మధు వస్తాడా? ఎందుకన్నా? ఎందుకు? మంచి పనులు చేస్తాడు. మంచి పనులు చేస్తాడా? నీకేమైనా పని చేసి పెట్టిండా? చేయలేదు ఇప్పటికైతే. చేస్తాడా? నమ్మకం ఉందా మరి? నమ్మకం ఉంది. పక్కకి వెళ్తాడు. వీళ్ళు మీరు కారు గుర్తులు మరి పూ గుర్తులు ఏమో అది నాకు తెలియదు దాని సంగతి. ఎవరు గెలుతారు? నీలం మధు గెలుతాడా? నీలం మధు గెలుస్తాడు. గెలుతాడా? మంచోడేనా? ఎప్పుడన్నా పోతే పని చేసి పెడతాడా నీకు? చేస్తాడా? గెలుతాడా మరి? ఎటైతావు నువ్వు ఓటు? ఎటైతే ఓటు?
కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి ఎత్తువా? కాంగ్రెస్ కంటే నీలం మధు గెలుతాడు. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎవరు గెలుతారంటావు? మాకైతే నమ్మకం మీద అయితే మదన మీద ఉందన్న. నీలం మధు గెలుతాడా? కారు మరి కారు పువ్వు గురించి ఏమంటావు? మరి దాని గురించి మాకు అంత ఐడియా లేదు, కానీ ఎక్కువ అంటే మదన గురించి ఐడియా ఉంది. ఈసారి గెలుతాడా? ఈసారికి కంపల్సరీ అయితే మీ చుట్టుపక్కల అందరూ మదన్నే అనుకుంటారు, ఆయన్నే అనుకుంటారు. గెలుస్తారు పక్క అయితే. ఈ ఊళ్ళో అయితే ఈ ఊరు వరకు అయితే పక్క ఊళ్ళ వద్దకు అయితే చెప్పలేను, కానీ ఈ ఊరు వరకు అయితే మా గల్లీ వరకు అయితే పక్క మదన గురించి అనుకుంటారు. మెదక్ నుంచి ఎవరు గెలుతారంటావు? మదన్న గెలుస్తారండి. మదన్న అంటే ఎవరు? నీలం మదన్న, చిట్కుల్ గ్రామం. నీలం మధు ఏ పార్టీ? కాంగ్రెస్. మరి మీల పార్టీల గురించి, బీజేపీ పువ్వు గురించి, మన కారు గురించి ఏమంటారు? ఎంతమంది ఏం చెప్పుకున్నా గానీ అవి ఒకటి ఫేకులు అండి. ఈసారి నీలం మధు 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడని, 2 లక్షల మెజార్టీతో బంపర్ హ్యాట్రిక్ కొడుతూ ఉన్నాడు. ఈసారి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. పనులు కూడా పనులు సూపర్ పనులు చేస్తాడండి. నాకు ఆపద ఉంది, నాకు అన్నకి పని కావాలి అని చెప్పేసి ఏమంటాడు? ఇంటికి పోయినామనుకో ఖాళీ చేయడండి, పని చేస్తాడండి. పోయినామంటే ఆ పని చేసి ఏలగొట్టాడు. ఇంటి తలుపులు కొల్ల డైరెక్ట్ ఇంట్లోకి రావచ్చు, ఇంట్లోకి రండి అనేస్తాడు. మంచిగా మాట్లాడతాడు, రమ్మంటే వస్తాడు కూడా. నేను వస్తాను, మీరు నడు అని చెప్తాడు, వస్తాడు. ఏదో పరిష్కారం కూడా చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. ఆయన ఈసారి గెలిచిండనుకో పనులు అవుతాయి ఇక్కడ. ఆ వెంకటరామరెడ్డి, రఘునందన్ రావు ఇలా ఆడారు, కానీ వాళ్ళు ఏడుంటారో మాకే తెలియదు. నీలం మధు అంటే నలుగుట్లో తిరిగే మనిషి. ఆయన దగ్గరికి పోవాలంటే అపాయింట్మెంట్ ఏం లేదు, డైరెక్ట్ ఇంటికి పోవచ్చు, ఇంటికి కలవచ్చు. ఆయన వాళ్ళ దగ్గరికి పోవాలంటే అపాయింట్మెంట్ కావాలి, ఉన్నోళ్ళు లేడు అంటారు. ఆ వెంకటరామరెడ్డి అంటే వాడు ఎవడేమో మాకు తెలియదు, మాకది అసలు తెలియదు. రఘునందరావు అంటే తెలుసు మాకు, ఇంతకుముందు గెలిచిండు కదా, అక్కడ ఏం పని చేయలేడంట కదా, చేయడానికి మాకు తెలిసింది. రామ మందిరం అంటారు. రామ మందిరం అంటే అందరికీ దేవుడే. కాంగ్రెస్ పార్టీకి దేవుడు, పార్టీల మీద చెప్తారు. బీజేపీ పార్టీ మీద రామ మందిరం అని ప్రచారం చేస్తారు. దేవుడు అందరికీ దేవుడే కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రామ మందిరం కూడా దేవుడే వాళ్ళు కూడా అంటారు కదా. అట్లానే 100% 2 చెప్పిన కదా మెజార్టీ, ఆ మెజార్టీతో ఆయన గెలుస్తాడని పక్కా గ్యారంటీ ఇస్తున్నా.